సో ఏంటంటే వాళ్ళ సీక్రెట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్ ఏంటంటే 2 బాత్రూమ్లు కట్టుకున్నారు. భార్యాభర్తలుగా ఆమె చెప్పేది ఎప్పుడు గొడవ వచ్చేది బాత్రూంలోనే కదా, ఈయన కూర్చుంటే అరగంట. ఎప్పుడు చాలా మందికి ఇళ్లలో గొడవ వచ్చేది బాత్రూంలోనే. కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఇల్లు కడితే 2 బాత్రూమ్లు పెట్టుకో. అంటే సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే 2 బాత్రూమ్లు. సో షీ హ్యాడ్ అ వెరీ గుడ్ హ్యూమర్, వెరీ హ్యూమరస్. ఇద్దరు, కృష్ణ గారు కూడా అంతే, మహేష్ కూడా అదే హ్యూమర్ వచ్చింది. సో 2 బాత్రూమ్లు ఇస్ సక్సెస్ ఆఫ్ మ్యారేజ్. 2 డ్రెస్సింగ్ రూమ్స్, 2 బాత్రూమ్స్ ఉండేవి. సో ఇదంతా ఆమె డ్రెస్సింగ్. కొన్ని ఎందుకు తీస్తాం అంటే మనం పంచాం, చీరలు అవి కొన్ని పంచాం. అంటే ఎక్కువ కొన్ని మా మెంబర్స్కి ఆ చీరలన్నీ కూడా మా మెంబర్స్కి పంచాం. ఎవరికి కావాలంటే వాళ్ళు, అంటే చీరలు ఇచ్చేయాలి కానీ పంచలు కూడా కృష్ణ గారిది ఇద్దరిది కూడా, అంటే ఎవరికో ఇస్తే అనాథాశ్రమం ఇస్తే మంచిదే. కానీ మా మీద చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు, చాలా మంది వాళ్ళు బట్టలు పెట్టుకోవాలని వాళ్ళు. ఎంత తృప్తి అయిందంటే ఆమె బర్త్డే రోజున సో పవిత్ర బర్త్డే కూడా ఆ రోజే, వాళ్ళిద్దరిది February 20th. సో ఆ రోజే పంచాం. ఎంత హ్యాపీగా తృప్తిగా భోజనం పెట్టి పంపించాం అందరికి. సో వి హాడ్ ఎ వెరీ గుడ్. బట్ అది చాలా అంటే వెరీ గుడ్ కోఇన్సిడెన్స్ కదా సార్, ఇద్దరు బర్త్డేస్ ఇట్స్ కైండ్ ఆఫ్ సిగ్నలింగ్ కదా యూనివర్స్ నుంచి. యూనివర్స్ సిగ్నల్. ఇట్స్ రేర్ థింగ్, వెరీ రేర్. February 20th. సో అంటే యూ బిలీవ్ పవిత్ర గారు కూడా షీ ఈజ్ ఆల్సో అంత స్ట్రాంగ్ ఉమెన్ అని? షీ ఈజ్ అ రెప్లికా ఆఫ్ మై మదర్. హర్ హార్ట్, హర్ మైండ్, హర్ సౌల్. ఎప్పుడు మా మదర్ అనేది, నీకు అన్నీ చేశాను, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ నేను ఇవ్వలేకపోయానని లాస్ట్లో చెప్పాను. ఐఎమ్ హ్యాపీ, యూ డోంట్ వరీ అని చెప్పాను. షీ అండర్స్టూడ్. కళ్ళల్లో చూసుకున్నాం నేను అమ్మ. ఐమ్ హ్యాపీ. షీ వాజ్ ఇన్ బెడ్ రిడన్. ఐఎమ్ హ్యాపీ, ధైర్యంగా ఉండండి అన్న. సో ఐ సీ మై మదర్ ఇన్ పవిత్ర. అది ఒక సన్ అంటే ఎవరు ఇవ్వరు సార్ ఆ కామెంట్. ఇట్స్ అమేజింగ్. సో ఇది వాళ్ళ బెడ్రూమ్. ఇది ద మోస్ట్ ప్రైవేట్ ప్లేస్. సో ఎనీవే ఇది ఎవరికి ఇంతవరకు ఎక్స్పోజ్ కాలేదు. ఫస్ట్ టైం ఐ డ్రీమ్కే యూఆర్ సీయింగ్ ఇట్ ఫర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అండ్ సో ఇది ఇటు ఆమె ఉండేది, అటు ఇటు ఆయన పడుకునేవాడు. సో అదే ఆమె చెల్కొన్నాళ్ళ పెట్టాం జస్ట్ ఫర్ ద మెమరీ. ఇవన్నీ కూడా ఆమెకు ఫేవరెట్. వాళ్ళ పెళ్లి ఫోటో ఇది తిరుపతిలో. ఆమెకి ఇది చాలా ఇష్టమైన ఫోటో. అది మీనా ఆమె డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్లో కృష్ణ గారి కాటుకు పెడుతుంది దాంట్లో. ముఖ చుక్క. ఇది డేట్ కూడా ఉంది 5/9/70. 70. సో ఇవన్నీ కూడా నవీన్ అప్పుడు జయలలిత గెటప్ వేసాం నవీన్కి. మదరే వేసింది గెటప్, మేకప్. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ప్రింట్. అంటే అది చాలా, అంటే నీకంటే నీ కొడుకంటే ఇష్టం రా అనేది. అదేంటి అంటే అసలు కంటే కొసరే ఎప్పుడు ఎక్కువ. పాలు అడిగినా కూడా లాస్ట్లో మనం పాలవాడిని ఇంత అడుగుతాం, అదే వాడంటే చాలా ఇష్టం అని. సో చాలా ప్రాణం నవీన్ అంటే, చాలా ప్రాణం. ఇది వాళ్ళిద్దరు దేవదాస్ అండ్ పార్వతిగా చేసిన ఫోటో ఇది. సార్ ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్ అప్పుడు? ఐ వాజ్ ఐ థింక్ 7 years. 1970 అంటే 7 years. I was 7 years. I was 7 years అప్పుడు. ఆమెకి పిల్లులు అంటే ఇష్టం కాబట్టి అన్ని పిల్లి బొమ్మలు అన్నీ ఎక్కడున్నా పిల్లిది ఉంటుంది. అన్నీ చాలా ముచ్చటగా చూసుకునే వాళ్ళు కదా, చూసుకునే వాళ్ళేమో కదా ఇవన్నీ. సో ఇది కృష్ణ గారి గృహ. ఇది ఆయన డ్రెస్సింగ్ రూమ్, ఆయన బాత్రూమ్ ఇది. బట్ అక్కడ కూడా సాక్రిఫైస్ చేసి ఆయన పెద్ద బాత్రూమ్ ఇచ్చేది, ఎందుకంటే హీ యూస్ టు లైక్ బిగ్ బాత్రూమ్, బిగ్ రూమ్స్. సో ఆయనకి బాత్రూమ్ నుంచి చిన్న దానం పెట్టుకుంది. చిన్న దాంట్లో, అది చిన్నదో పెద్దదో కావచ్చు, బట్ సాక్రిఫైసింగ్ బ్యూటిఫుల్ స్పేస్. కృష్ణ గారి అంటే ఆయన కొన్ని ఉంచేసాము. అన్నీ కూడా ఆయన ప్యాంట్స్ ఇవన్నీ కూడా కొన్ని ఇచ్చేసి కొన్ని ఉంచేసి.
కృష్ణ గారు గ్యాలరీ అనమాట ఇది. సో ఆయన గురువుగారు, అంటే గురువులకి ఎంత గౌరవం మనం ఇస్తామంటే హిందువులు మన ఇండియన్స్, ఆదుర్ సుబ్బారావు ద లెజెండ్, ఆయన గురువు, తేనె మనసులు అవన్నీ. సో అలాగే రోజు వచ్చినప్పుడు ఆయనకు దండం పెట్టేవాడు. ఒకసారి చూసి తర్వాత ఆయన పద్మశ్రీ, ఆయన ఫేవరెట్ మెమరీస్. ఈ రేడియోగ్రామ్ మా అమ్మ నేను 7వ ఏట కొనింది. ఇట్స్ అన్ యాంటిక్ పీస్. ఇట్స్ రేడియోగ్రామ్ విత్ రికార్డింగ్, ఐ మీన్ విత్ రికార్డ్ ప్లేయర్. సో దిస్ వాస్ ద ఫ్యామిలీ స్పీకర్స్. స్పీకర్స్ యాంటిక్. ఇట్స్ నియర్లీ ఐ థింక్ 50 years old. 50 years అయిపోయింది ఇది. సో ఇది అప్పుడు నా చిన్నప్పుడు కొనింది అనమాట ఇది. సో ఇదంతా ఫ్యామిలీ. అప్పుడు టీవీలే ఉండేవి కదా, ఒక్క దాని ముందు అందరూ కూర్చుని రేడియో ప్రోగ్రామ్, హార్లిక్స్ పిల్లలకి. ఈవినింగ్ అయితే లేడీస్ టైం అనమాట, అందరూ వాళ్ళ పాటలు. ఈ ఫ్యామిలీ అంతా కూడా దీని ముందు కూర్చుని నేను పిల్లలం. పొద్దున మా అమ్మ అవ్వగారు శకుంతల గారు సుప్రభాతం వేసేవాళ్ళు. సో అవన్నీ దీంట్లో వింటూ ఫ్యామిలీ అలా ఉండేది ఆ రోజులు. ఇప్పుడు ఎక్కడ ఉంది అవన్నీ లేవు. సో ఆల్వేస్ అప్పట్లో ఎంత ఉంటుంది సార్? ఇది ఎంత ఉంటుంది నాకు తెలియదు. ఐ డోంట్ నో ఆల్ దట్, బట్ ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్పెన్సివ్. అప్పట్లో రేడియోగ్రామ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఒక హైదరాబాద్ లాంటి దాంట్లో 15-20 మంది దగ్గర ఉండేదేమో అప్పట్లో, అంతే కదా. ఇఫ్ యూ థింక్ ఇట్స్ గ్రేట్ రేడియోగ్రామ్ ఇంట్లో ఉండడం అంటే. ఇంకా ఓల్డ్ ఉంది, అది డిస్మాంటిల్ అయిపోయింది. ఇది కృష్ణ గారు